బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అంతటా కనెక్టివిటీ రోడ్లు, హైటెక్ సిటీలో ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏర్పాటు చేశారు. కానీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లుగా వాటి మెయింటెనెన్స్ ను కూడా సరిగ్గా చేయలేకపోతుంది. పట్టుమని 10 నిమిషాలు వర్షం వస్తే రోడ్లన్నీ జలాశయమవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి అలాగే వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంత రోడ్లన్నీ నేడు దీనస్థితికి చేరాయి. ప్రస్తుత రోడ్ల పరిస్థితిపై మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. పట్టుమని 10 నిమిషాలు వర్షం వస్తే రోడ్లన్నీ జలాశయమైన పరిస్థితులు. ప్రస్తుతానికి హైటెక్ సిటీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన వర్షానికి దాదాపు ఇక్కడ ఆ వర్షం మొత్తం కూడా రోడ్ల మీదకి రావడం, రోడ్లన్నీ కూడా జలాశయం కావడం, కార్లను కూడా వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలోని మనం విజువల్లో చూసినట్లయితే ఏదైతే ఫ్లైఓవర్ మనకు కనబడుతున్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, ఆ ఫ్లైఓవర్ ను ఏర్పాటు చేసి ఆ ఫ్లైఓవర్ తో పాటుగా జిహెచ్ఎంసి ఎస్ఆర్డిపి నిధులతోని అండర్ పాస్ ఏర్పాటు చేసి, ఒకవైపు ఫ్లైఓవర్ మరోవైపు అండర్ పాస్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా అంటే అండర్ పాస్ నుంచి వెళ్లే వరకు అండర్ పాస్ విధంగా, ఫ్లైఓవర్ల నుంచి వెళ్లే వరకు ఫ్లైఓవర్ కనెక్టివిటీలను ఏర్పాటు చేసి దాదాపు అంటే ఈ ఐక్య ప్రాంతంలో ప్రతిరోజు కూడా సాయంకాలం సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన సమయంలో కూడా ఈ ఐక్య ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఇవన్నీ కూడా నియంత్రించడానికి నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేస్తే కనీసం వర్షాలు వస్తే వర్షానికి మనము విజువల్లో చూసినట్లయితే ఇదే ఐక్య ప్రాంతంలో చూసినట్లయితే వర్షానికి ఈ గుంతలు పడి ప్రధాన రహదారికి ఇరువైపులా కూడా అంటే రోడ్లన్నీ వెళ్లే దాంట్లో ఈ గుంతలు పడితే ఈ గుంతలు పూడ్చడంలో కూడా మున్సిపల్ అధికారులు అనేది విఫలమైనని చెప్పక తప్పలేదు. కనీసం అధికారులు లేరా, జిహెచ్ఎంసీ యొక్క సిబ్బంది లేరా, కనీసం డెవలప్మెంట్ లేకుండా కూడా పాలకులు పాలిస్తున్నారంటే ఏ విధంగా ఉంది ఈ కాంగ్రెస్ పాలన అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా అవుపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఎక్కువ విలువైనటువంటి భూములు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసేసి ఒక విధంగా కూడా ప్రణాళికలు ఏర్పాటు చేసి అన్ని కనెక్టివిటీలు, ఒకవైపు మెట్రో కనెక్టివిటీ కావచ్చు, మరోవైపు చూసుకున్నట్లయితే రోడ్ల కనెక్టివిటీ, అండర్ పాస్ల కనెక్టివిటీ ఇవన్నీ ఏర్పాటు చేస్తే కనీసం వాటి గురించి పట్టుకోవడానికి రోడ్ల మీద వచ్చేసి ఇప్పుడు మనం విజువల్లో చూసినట్లయితే ఈ రోడ్లన్నీ కూడా పలకొట్టినట్టు దృశ్యాలు. ఈ రోడ్లకు సంబంధించినటువంటి స్టిల్ట్ ఏదైతే ఉందో ఈ స్టిల్ట్ను కూడా తీయడంలో అధికారులు విఫలమయ్యారు. అంటే రాత్రి సమయాలలో రోడ్లన్నీ కూడా మొన్న జరిగినటువంటి వర్షానికి చూసుకున్నట్లయితే ఈ రోడ్ల మీద మొత్తం కూడా దాదాపు ఒక మనిషి మునిగిపోయే వరకు వాటర్ వస్తే ఈ వాటర్ కు సంబంధించినటువంటి ఈ స్టిల్ట్ అనేది ఈ విధంగా ఉంటే ఈ స్టిల్ట్ తీయకపోతే వాహనదారుడికి ఏ విధంగా అర్థమవుతుంది? ఈ స్టిల్ట్ అనేది తీయకపోతే వచ్చి దీనికి వాహనాలు ఢీకొట్టడము, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. ఈ విధంగా అనేది కూడా ప్రభుత్వం యొక్క పాలన ఉంది. రోడ్డు పైన చూస్తే అక్కడ గుంతలు, మొన్న వర్షానికి కూడా మొత్తం రోడ్డుకు ట్రాఫిక్ జామ్ నీళ్ళు వచ్చినాయి. జిహెచ్ఎంసీ అధికారులు కనీసం ఇవి తీయలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు ఏం చెప్తారు అసలు పాలకులకి? ట్యాక్స్ పేర్ల మనీ అంతా గిన్నే ఉన్నదన్న. పెట్రోల్ రేట్లు పెంచుతారు, మళ్ళీ ట్రాఫిక్ చలాన్లు పడతాయి. మేము ఇగో హెల్మెట్లు వేసుకొని తిరుగుతున్నాం కానీ రోడ్లు బాగాలేవంటే ఇప్పుడు ఆడ చూస్తే ట్రాఫిక్ జామ్ ఇన్కమ్ అవుతాం. ఈ ఏరియా ఈ టైం నుంచి 3 o'clock నుంచి కంటిన్యూస్ 9 గంటల దాకా ట్రాఫిక్ జామ్. ఇప్పుడు 2 చినుకులు పడ్డాయి అనుకో, ఇదంతా ట్రాఫిక్ జామే. మళ్ళీ జూన్ జూలైకి వానాలు వస్తాయని తెలుసు, మళ్ళీ మెయింటెనెన్స్ ముందే చేసి పెట్టాలి. అవి చెయ్యకుండా మళ్ళీ ఇది చేస్తాం అది చేస్తాం. ఫ్లైఓవర్లు కడుతురు కాదంటలేం, ట్రాఫిక్ కూడా తక్కువ అవుతుంది. ఆడ మొన్న చెరువు ఉంటే మొత్తం 2 వీలర్లు అన్ని మునిగిపోయినాయి. ఇన్స్టాగ్రామ్లలో చూసుడే కదా, మేము డైరెక్ట్ మా బండ్లు పెట్టాలంటే భయం అవుతుంది. ఇప్పుడు రోడ్ ఫస్ట్ వేస్తాం, తర్వాత గుంతలు దోవుతాం, పైప్ లైన్లు తర్వాత వేస్తాం. ముందే పైప్ లైన్ వేసి మోరీ తీసి ఆ వైర్లు ఏదైతే పెట్టేది ఉందో ముందు పెట్టాలి. అవి చెయ్యరు. పబ్లిక్ పైసలు ఫస్ట్ రోడ్లు వేసి రోడ్ వేసాం, మళ్ళా గుంతలు తవ్వి మోరీలు తవ్వుతాం, మళ్ళా గుంతలు తవ్వి వైర్లు వేస్తాం. ఇది అంటే ఏదైతే ఒక ట్యాక్స్ పేరు మాట్లాడినటువంటి మాటలు రోడ్లన్నీ కూడా జలాశయం కావడం వల్ల ప్రజలందరం ఇబ్బందులు పడుతున్నామని చెప్తారు. ప్రస్తుతం మరొక ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఏదైతే హైటెక్ సిటీ ప్రాంతంలో మరో ప్రాంతంలో రోడ్లన్నీ కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితులు. ఏదైతే ఉన్న రోడ్డు ఉందో ఆ రోడ్డును మరమ్మతులు చేసినట్లయితే వాహనాలు సాఫీగా వెళ్ళిపోతాయి. కానీ కనీసం ఈ రోడ్లకు సంబంధించిన దాని మధ్యలో వచ్చేసి ఎలాంటి ఒక డివైడర్ లేకపోవడం, ఆ సిమెంట్ తీసుకువచ్చేసి ఆ సిమెంట్ తోని మరమ్మతులు చేయడానికి మనుషులు లేకపోతే, సిమెంట్ కు సంబంధించినటువంటి డబ్బులు లేకపోతే మేము చెల్లించుకుంటాం కానీ అభివృద్ధి చేయండి అని సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటే దీనిపైన ప్రభుత్వానికి చలనం రావాల్సిన
పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్ లో చూడొచ్చు, ప్రధానమైన రోడ్డు వాటర్ పైప్ లైన్ కోసం తవ్వారా దేనికోసం తవ్వారా అనేది అర్థం కాదు. కానీ ఈ పైప్ కు సంబంధించిందో దాని అయిపోయిన తర్వాత దాని మీద సిమెంట్ వేసినట్లయితే ఆ యొక్క ట్రాఫిక్ నియంత్రణ అనేది నిర్మూలించే అవకాశం ఉంటది. కనీసం దాన్ని కూడా పట్టించుకోవడంలో వైఫల్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా కనబడుతుంది. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు కూడా కనపడదా? అధికారులు కూడా ఇలాంటి విషయాలలో అంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ట్విట్టర్ వేదిక చెప్తారో వాళ్ళకు మాత్రమే సమాధానం చెప్తారా? వీటి కనీసం దీని యొక్క డెవలప్మెంట్ చేయరని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అడిగే ప్రయత్నం చేద్దాం. భయ, ఇప్పుడు మీరు వస్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ మొత్తం ఇక్కడ డివైడ్ మధ్య కూడా మన వర్షం వచ్చి కూడా దాదాపు 3 గంటల వరకు రోడ్లు కాదు. దీనిపైన మీరు ప్రభుత్వానికి ఎలా చెప్పండి? ఏం చెప్తాం, ప్రభుత్వం అన్నారు మన కాంగ్రెస్ వచ్చిందని, ఏం చేస్తున్నారో ఏమో తెలుస్తలేదు. ఇక మాకైతే డైలీ అదే ఉన్నది కథ. వస్తున్నాం పోతున్నాం ఈ ట్రాఫిక్ లో నిలబడి ఆ రోడ్లు గంటలు వెళ్ళాల్సి వస్తుంది. మాకైతే ఆల్మోస్ట్ 4-5 గంటలు అంటే ఏమైంది ఇడికెళ్ళి ఇప్పుడు మళ్ళీ మేము పోవాలి మళ్ళీ ఇది పట్నం ఎంతసేపు టైం పడుతుంది అసలు? మరి ఏం చేస్తుంది మీ గవర్నమెంట్ మీకే తెలియాలి. ఇక మేమైతే తప్పదు, ఉద్యోగం చేసుకుంటాం కాబట్టి ఆ కోసకి ఈ కోసకి రావాల్సి. హైటెక్ సిటీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? వర్షం వచ్చినప్పుడు అయితే చాలా భారీగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అరౌండ్ ఆఫీస్ అయిపోయేసరికి 7 కట్లా స్టార్ట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11 కూడా అవుతుంది. అండ్ రోడ్లు చూస్తే ఏంటంటే ఈ రోడ్లన్నీ సమ్మర్ లో ఫినిష్ చేసుకోవాల్సిన వర్క్స్ ఇదంతా. బట్ ఇదేంటంటే ఇక్కడ రైనీ సీజన్ కి వచ్చేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ రోడ్ కూడా వచ్చేసి ఎవ్రీడే ఏదో ఒక ప్రాసెస్ తో డిగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ డిగ్ చేసిన రోడ్లన్నీ కంప్లీట్ గా క్లోజ్ చేయకుండా ఇట్లా వదిలేయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ నుండి చూసుకుంటే మనకి ఈ వంతున అక్కడ సత్వ బిల్డింగ్ దగ్గర నుండి నియర్ ఇక్కడ వరకు కూడా రోడ్డు మొత్తం డిగ్ చేసే ఉంది. సో నైట్ టైం లైట్స్ కూడా అంతగా విజిబిలిటీ ఉండదు కాబట్టి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే మేము రోడ్స్ కింద 100 feet గ్రౌండ్ బాయిల్ ఏర్పాటు చేసినాం, ఈ వాటర్ మొత్తం అక్కడికి వెళ్తుందని అంటున్నారులే కానీ ఆ వాటర్ అంతా రోడ్డు మీదే ఉంటుంది. మేబీ రోడ్డే ఆయనకి ఇది బాయిలాగా కనిపిస్తుందేమో, గుంతలే రోడ్డు బాయిలాగా కనిపిస్తుందేమో. ఆ గుంతలు వాటర్ ఉండటం వల్ల హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెవీ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కడ గుంత ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇది అంటే ఇక్కడ ఉద్యోగస్తులు చెప్పే పరిస్థితి. ఎందుకనంటే వర్షాకాలం రాకముందు సమ్మర్ సమయంలో ఇలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి, కానీ డెవలప్మెంట్ వర్క్స్ చేయరు. హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ బాయిల్ లాగా కూడా గుంతలను ఏర్పాటు చేశాము. అక్కడ ఎక్కడ కూడా వాటర్ ల్యాక్ కాకుండా వాటర్ ఎక్కడ కూడా వెళ్ళిపోతాయని చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంతలే బాయిలా అనే విధంగా ఉన్నాయని చెప్పేసి వాహనదారులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన అనేది కూడా ప్రజలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు.